అన్ని నేను తీసుకోవాలి, అదే ఆల్రెడీ తీసుకున్నా మా అమ్మ. హలో అందరికి, ఎలా ఉన్నారు? ఈ పాటికి తమ్నైల్ చూస్తే మీకైతే అర్థమైపోయి ఉంటుంది. ఇదే అండి మన నెల్లూరులో జరుగుతున్న రొట్టెల పండగ. మేమైతే ఇక్కడికి ఫ్రైడే అయితే వచ్చాము. ఫ్రైడేనే ఇక్కడ నెల్లూరులో వాళ్ళందరికీ పబ్లిక్ హాలిడే ఉంది. సో ఇంకా చాలా మంది జనాలే వచ్చున్నారు. వెహికల్స్ కూడా మనకు చాలా దూరాన్ని ఆపేస్తా ఉన్నారు. ఎవరి దగ్గర అయితే పాస్ ఉంటుందో వాళ్ళని మాత్రమే దర్గా దగ్గరకు అయితే వెహికల్స్ అలో చేస్తున్నారు అండి. అక్కడైతే మనకు పార్కింగ్ కూడా ఉంది దర్గాకి దగ్గరలోనే. పాస్ లేని వాళ్ళైతే చాలా దూరం నుంచి అయితే నడిచే వస్తా అన్నారు. ఈ పాస్ కూడా మనకు దర్గా దగ్గరలోనే ఇస్తారు అని చెప్పారు అక్కడ అడిగితే. ఈ రొట్టెల పండుగకు నేనైతే ఫస్ట్ టైం వచ్చాను. లాస్ట్ ఇయర్ నేనైతే మిస్ అయ్యాను. ఈ ఇయర్ అయితే ఖచ్చితంగా వెళ్ళాలనుకున్నాను. నాకు తెలిసినంత వరకు రొట్టెల పండుగ అంటే పెద్దమ్మ వాళ్ళైతే నాకైతే రొట్టెలు అయితే తెచ్చిచ్చున్నారు. నేను తిన్నాను, కానీ నేను ఎప్పుడు వచ్చి చూసింది లేదు. ఎక్కడ దర్గా ఉంది, ఆ వాటర్ లో ఎలా వదులుతారు, ఈ ప్రాసెస్ అంతా నాకు అస్సలు అయితే ఐడియా లేదు. ఫస్ట్ టైం అయితే నేను చూడడానికి అయితే వచ్చాను. మీకు కూడా ఎవరికైనా తెలియని వాళ్ళు ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. నేనైతే అన్ని డీటెయిల్స్ గా ఇక్కడైతే మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే మేము ఇక్కడైతే మెయిన్ దర్గా దగ్గరకు అయితే వెళ్తా ఉన్నాము. పెద్ద దర్గా దగ్గరికి మొత్తం లైటింగ్ డెకరేషన్ అంతా చేసేస్తున్నారండి. మనకు ఇక్కడ అంతా షాప్స్ అయితే ఉన్నాయి చుట్టూ. మనకు చాలా దూరం నుంచి అయితే వస్తారంట. చాలా ప్రదేశాల నుంచి అయితే జనాలు అయితే వచ్చున్నారు. బస్సెస్ లో గానీ టెంపుల్స్ లో గానీ జనాలు అయితే వచ్చి ఇక్కడే కూడా స్టే చేస్తారంట 2 to 3 days అయితే. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నా కదా, ఇక్కడ సైడ్ మనకు రైట్ సైడ్ లో అయితే పెద్ద దర్గా అయితే ఉంది. అక్కడైతే ఒక 2 to 3 lines క్యూ అయితే ఉందండి. చాలా లేట్ అవుతుందని చెప్పి మేము ఇక్కడ కొంచెం చిన్న దర్గా అయితే ఉంటే అక్కడికైతే వెళ్ళాము. ఇంకా అక్కడ ఆ దర్గాను అయితే చూసుకొని ఇంకా వాటర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. నేను ఫస్ట్ ఏమనుకునేదాన్ని అంటే రొట్టెల పండుగ అంటే మనకి ఏమన్నా రొట్టె కావాలి అంటే అక్కడికి వెళ్ళి నేరుగా మనం రొట్టె తీసుకోవాలేమో, లేదా మనం ఇవ్వాలంటే మనమే ఇంట్లో చేసుకొని వెళ్ళాలేమో అని నేను అనుకున్నాను. కానీ ఇక్కడ టోటలీ డిఫరెంట్ ఉంది. నేను అనుకున్న దానికి ఇక్కడ నేను చూసిన దానికి చాలా డిఫరెంట్ ఉంది. మనం ఇంట్లోనే రొట్టెలు చేసుకొని రావచ్చు. అలానే లేదు అంటే ఇక్కడ కూడా అమ్ముతా ఉన్నారు. కొన్ని దగ్గరలో అయితే వాళ్ళే అప్పటికప్పటికి చేసి కూడా అమ్ముతా ఉన్నారు. ఇంక ఇక్కడైతే వాటర్ దగ్గరికి అయితే వెళ్తా ఉన్నాము. అండ్ ఇక్కడైతే నేను ఒక 2 boxes అయితే తీసుకున్నాను. ఒక బాక్స్ వచ్చి మనకు 20 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. ఇక్కడైతే ఒక్కొక్క బాక్స్ లో ఒక 2 రొట్టెలు అయితే ఉన్నాయి. కొంచెం బెల్లం అయితే పెట్టి ఉన్నారు. ఇవి వచ్చి ఒకటి చదువు రొట్టి, ఒకటి వచ్చి పెళ్లి రొట్టి. ఈ 2 రొట్టెలు ఇచ్చేసి నేను సంతానం రొట్టె అయితే తీసుకోవాలి. రొట్టె దొరకడం కూడా అంత ఈజీ కాదండి. చాలాసేపు అయితే నేను సంతానం రొట్టె కోసం అయితే చాలాసేపు అయితే అడిగాను. నేను ఎవరిని అడుగుతున్నా వాళ్ళు కూడా మేము సంతానం రొట్టె కోసమే చూస్తున్నాము అనే చెప్తూ ఉన్నారు. ఇంకా నేను ఒక సైడ్ మొత్తం ఒక సైడ్ అయితే సంతానం రొట్టె కోసం అయితే అడుగుతూ వెళ్తున్నాము. ఇక్కడ వాళ్ళైతే మెన్షన్ కూడా చేస్తున్నారు. మనకు ఒక్కొక్క దగ్గర ఫ్లెక్సీలు కూడా పెట్టున్నారు. ఇల్లు రొట్టి, సంతానం రొట్టి, పెళ్లి రొట్టి అని చెప్పి. ఇంకా అలా వెళ్తూ ఉంటే మా దగ్గరకు అయితే ఒక అక్క అయితే వచ్చి, నా దగ్గర సంతానం రొట్టి ఏం లేదు, నాకు చదువు రొట్టి కావాలండి, నాకు చదువు రొట్టి ఇస్తారా? నేను చాలా సేపటి నుంచి అయితే చూస్తూ ఉన్నాను. ఇక్కడైతే ఫస్ట్ టైం అయితే వచ్చిందంట తను. ఇంకా అలా చాలాసేపు అడుగుతుంటే సరే ఇంకా చదువు రొట్టి ఇస్తానని చెప్పి ఇలా అయితే చదువు రొట్టి అయితే అక్కకైతే ఇస్తున్నాను. ఇంకా నాకు అది ప్రాసెస్ కూడా ఎలా ఇవ్వాలి ఏంది కూడా నాకు తెలీదు. ఇంకా మా అత్తమ్మ అయితే ఇక్కడ నాకు చెప్తుంది ఇలాగైతే ఇవ్వాలి అని చెప్పి. ఇంకా నేను అక్కకైతే చదువు రొట్టి అయితే అక్కకైతే ఇచ్చాను. ఆ తర్వాత నాకు ఇక్కడ ఒక అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ అయితే జరిగింది. అది ఏంటంటే నెక్స్ట్ నాకు సంతానం రొట్టి కావాలి కదా, నా దగ్గర పెళ్లి రొట్టి ఉంది. ఇంకా వెతుకుతూనే ఉన్నాను చాలా సేపటికి. ఇంకా దొరకదేమో అన్నట్టు అనుకునే కాడికి ఇంకా మా అన్న ఫ్రెండ్ ఆ జనాల్లో మమ్మల్ని చూసి మా దగ్గరకు వచ్చి మళ్ళీ పిలిచి మరీ ఇచ్చాడు రొట్టి, సంతానం రొట్టి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఆ అన్న కూడా లాస్ట్ టైం అయితే సంతానం రొట్టి ఇక్కడ తీసుకున్నాడంట. ఈ ఇయర్ వాళ్ళకి బాబు పుట్టాడు. ఇంకా వాళ్ళైతే వచ్చి ఇక్కడ సంతానం రొట్టె అయితే ఇస్తా అన్నారు. ఇంకా ఆ రొట్టె నేను తీసుకోవడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకో విషయం ఏంటంటే మేము మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ ఫంక్షన్కి కూడా వాళ్ళ ఫంక్షన్కే వెళ్ళాము. అది కూడా తన సీమంతానికి. ఈ వీడియోలో చూపిస్తున్నాడు కదా, తను వచ్చి నెల్లూరు అమ్మాయి, నేను వచ్చి కాళహస్తి అమ్మాయిని. నేను ఇక్కడ కోడలయ్యాను, తను అక్కడ కోడలయ్యింది. ఇంకా ఆంటీ అందరం అయితే ఇలా ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఈ అన్నే మా అన్న ఫ్రెండ్. ఇంకా అలాగైతే సంతానం రొట్టి తీసుకొని అక్కడే అయితే మేము తినేసాము. ఇంకా ఇక్కడైతే జైంట్ వీల్, ఫుడ్, అలానే చాలా షాప్స్ అయితే ఉన్నాయి, బ్యాంగిల్స్. ఇక్కడైతే ఇంత పెద్ద బాదుషాన్ అయితే చూసామండి. 50 రూపీస్కి ఒక 3 pieces అయితే వచ్చాయి. ఇంకా
ఇక్కడంతా మనకు కాశ్మీర్ బ్యాంగిల్స్ ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి కదా, అవి కూడా అమ్ముతా అన్నారు. నెక్ సెట్స్ అన్నీ ఉన్నాయి. ఈ కార్ కూడా చాలా డిఫరెంట్ గా అయితే ఉన్నింది. ఇంకా అలా కొంచెం సేపు అన్ని చూసేసుకొని ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయాము. ఇంకా మన వీడియో చూసే వాళ్ళు ఎవరైనా రొట్టెల పండుగ వెళ్ళుంటే ఈసారి రొట్టెల పండుగ ఎలా జరిగింది ఏంది అనేది కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. మన వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, బాయ్.